హాయ్ అండి, వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం పండుమిర్చి గోంగూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. గ్రౌండ్ నట్ ఆయిల్ వాడుతున్నాను నేను ఇక్కడ. గోంగూరని బాగా కడిగి ఆరబెట్టి ఒక రోజంతా వడపెట్టిన గోంగూర యూజ్ చేస్తున్నానండి ఇక్కడ నేను. గోంగూరని స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఆయిల్లో వేసి. నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను ఇక్కడ. స్లో ఫ్లేమ్లో తేమంతా పోయి క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలండి గోంగూరని. గోంగూర ఫ్రై అయిపోయిందండి. గోంగూరని పక్కకు తీసుకుంటున్నానండి నేను చల్లార్చుకోవడానికి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వెల్లిపాయలు దంచుకుంటున్నానండి. రోట్లో దంచుకుంటున్నాను నేను. మిక్సీ అయినా వేసుకోవచ్చు, కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులో గోంగూర వేయించిన ప్యాన్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు యాడ్ చేసుకున్నానండి నేను. ఎండుమిర్చి కూడా వేసుకున్నాను తాలింపుకి. పసుపు కూడా వేసుకున్నాను 1 స్పూను. నెక్స్ట్ ఇందులో దంచి పెట్టుకున్న వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి వెల్లిపాయని. క్రిస్పీగా అయిపోవాలి వెల్లిపాయ బాగా. నెక్స్ట్ ఇందులో 1 కప్పు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను నేను దీన్ని కూడా. కరివేపాకు కూడా క్రిస్పీగా అవ్వాలండి. ఇప్పుడు 1 కప్పు పండుమిర్చి పచ్చడి యాడ్ చేసుకుంటున్నానండి నేను. 1/2 కిలో పచ్చడి తీసుకున్నాను నేను. పండుమిర్చి మేకింగ్ వీడియో మా ఛానల్లో ఉందండి, మీరు చూడవచ్చు మేము ఎలా చేస్తాము పండుమిర్చి కూడా. స్లో ఫ్లేమ్లోనే వేపుకుంటున్నానండి పండుమిర్చిని కూడా నేను. పండుమిర్చిని ఒక 5 మినిట్స్ వేపుకున్నాక తర్వాత ఇప్పుడు మనం వేయించుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలండి. స్లో ఫ్లేమ్లోనే వేయించుకుంటున్నాను నేను, టేస్ట్ బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. గోంగూర పండుమిర్చి రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.